హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి ఏపీ జాబ్ క్యాలెండర్ 2025 సంబంధించి త్వరలో రాబోతా ఉంది. మరి ఇక జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ ఉండబోతున్నాయి, ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నాయి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం కంపల్సరిగా 2025లో ఏపీ సంబంధించి అన్ని రకాల పోస్టులను ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలనేసి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. అందులో ముఖ్యంగా డిఎస్సి సంబంధించినట్టయితేనేమి, కానిస్టేబుల్స్ పరంగా అయితేనేమి ఏ జాబ్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇక్కడ నేను మీకు వివరించడానికి ట్రై చేస్తాను. మరి చూద్దామా. మరి మొట్టమొదటిగా మనకు వచ్చేది హెచ్జిడి సంబంధించి అంటే డిఎస్సి సంబంధించి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సైన్ కూడా డిఎస్సి మీద చేయడం జరిగింది. ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్స్ మరియు హెచ్జిటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అయితే ఇది ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఫస్ట్లోనే అయిపోతుంది అనుకోవడం జరిగింది. టెట్ మీద డిఎస్సీలు మళ్ళీ అట్లా వస్తూ ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా వచ్చే మూమెంట్లో మళ్ళీ బ్రేక్ అయిపోవడం జరిగింది. సో ఖచ్చితంగా అయితే మాత్రం జాబ్ క్యాలెండర్ దీని మీద పెట్టద్దు అనుకుంటున్నాం. కాకపోతే ఇది మరింత ఆలస్యమయ్యే విధంగా కనిపిస్తూ ఉంది. అదికాక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మనకు డిఎస్సి కానీ లేదా పోలీసు కూడా అదే మనకు ప్రామాణికం కావచ్చు. టైం కూడా 2 months ఇచ్చారు కాబట్టి మేబీ పండగకల్లా రిపోర్ట్ ఇస్తే మనకి క్యాలెండర్ అప్పుడు ఇచ్చినా కూడా అన్ని 1 by 1 జరిగిపోతుంది అనమాట. ముఖ్యంగా చాలామంది యువత ఈ యొక్క డిఎస్సి తర్వాత ఎక్కువ మంది మనం వెయిట్ చేసేది దేనికంటే ఏపీ పోలీస్ సంబంధించి. ఏపీ పోలీసులో దాదాపుగా 20,000 వేకెన్సీ ఉన్నాయని చెప్పడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు. ఆల్రెడీ 6,100కు నోటిఫికేషన్ వచ్చేసింది గత గవర్నమెంట్లో. అది ఇంకా కింద మీద తర్జన భజన పడుతూ పోతూ కింద పడుతూ లేసపోతానే ఉంది. మరి అది అయిన వెంటనే మనకు దాదాపుగా 20,000 పైచిలకు ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నట్లుగా స్వయాన హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నిటికీ కూడా ఈ యొక్క 2025 అయితే మాత్రం భారీగా నోటిఫై ఇచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మనకి ఏమనంటే కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి అయితేనేమి, జైలు వార్డర్స్, డిప్యూటీ జైలర్స్. ఎందుకంటే గతంలో జైలు వార్డర్స్, డిప్యూటీ జైలర్స్ ఎప్పుడో ఒక 10 years బ్యాక్ వచ్చింది, తర్వాత ఇంకా రాలేదు. తర్వాత కమ్యూనికేషన్ ఎస్ఐ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇక జాబ్ క్యాలెండర్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత లెక్చరర్కి సంబంధించి లేదా ప్రొఫెసర్కి సంబంధించినటువంటివి డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, అదే మాదిరిగా పాలిటెక్నిక్ లెక్చరర్స్కి అయితేనేమి, యూనివర్సిటీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితేనేమి, ఇది కూడా దాదాపుగా మనకు 2,000 నుంచి 3,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవి కూడా ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. తర్వాత ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే మాత్రం ఎంత వీలైతే అంత తొందరగా రిక్రూట్ చేసుకోవాలి. ఇది లాస్ట్ గత గవర్నమెంట్లోనే ఇది నోటిఫై అయ్యింది, అప్పుడు కూడా పోయిందన్నమాట. మరి ఇది కూడా ఎక్స్టర్మినేషన్ రావచ్చు. ఇది కూడా మీ జాబ్ క్యాలెండర్ పెట్టే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, వీటికంటే మొత్తం క్లియర్ కట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇది వచ్చే అవకాశం లేదు. ఇవన్నీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్స్ మధ్య డెఫినెట్గా మనకు దాదాపు 2,000 పైసలు ఉద్యోగాలు దీంట్లో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇది కూడా మనకు సూపర్ 6లో పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాబట్టి చాలా వేకెన్సీ ఉన్నాయి. డ్రైవర్ల కొరత ఉంది, జూనియర్ అసిస్టెంట్ల కొరత అయితేనేమి, కండక్టర్స్ అయితేనేమి, డిపో పరంగా అయితేనేమి అన్ని రకాల పోస్టులు ఉన్నాయన్నమాట. మరి సూపర్ 6లో పథకంలో భాగం కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాలకు కండక్టర్స్, డ్రైవర్స్, సూపర్వైజర్స్, జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు, మెకానిక్ పరంగా అయితేనేమి, షెడ్లు, ఓకే, అన్ని రకాల ఉద్యోగాలు దాదాపుగా 7,500 నుంచి 10,000 ఉద్యోగాలు అయితే మాత్రం ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ కృతనిచ్చేది ఇమ్మీడియట్గా ఈ యొక్క సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటే మాత్రం ఈ యొక్క వేకెన్సీ అన్ని కూడా ఫిలప్ చేయాల్సి ఉందన్నమాట. తర్వాత లైబ్రరీస్ కూడా ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది. అవి ఎండోమెంట్కి సంబంధించి ఇటీవల కాలంలో దానికి సంబంధించిన మినిస్టర్ కూడా 500 వేకెన్సీ ఉన్నాయి, ఫిలప్ చేయబోతున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎండోమెంట్కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కంపల్సరీగా 2025లో 50,000 వరకు ఉద్యోగాలకు ఫిలప్ చేయాలి గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారం. దాంతోపాటుగా మళ్ళీ మనకు హైకోర్టు జాబ్స్ అయితే మాత్రం ఇది 2023లో జరిగింది నోటిఫికేషన్. తర్వాత అక్కడ వేకెన్సీ అని ఫిల్ కాలేదు, ఇంకా స్టిల్గా చాలా వేకెన్సీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈసారి ఫిల్ చేసే అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎగ్జామినర్స్, టైపిస్ట్ ఉద్యోగాలు, కాపీస్ట్ ఉద్యోగాలు, స్టెనోగ్రఫీ ఉద్యోగాలు, సబార్డినేట్ ఉద్యోగాలు,
డ్రైవర్స్, రికార్డ్ అసిస్టెంట్, ఓవర్సీరు, అసిస్టెంట్ ఓవర్సీర్ ఈ యొక్క ఉద్యోగాలన్నింటికీ కూడా మనకు ఏపీ హైకోర్టు నుంచి కూడా మనకు దాదాపుగా 2 నుంచి 3 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇక్కడ కూడా మనకుంది. ఇది మిత్రమా, దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి, ఏపీఎస్ఆర్టీకి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉందో అద్భుతమైన కోచింగ్ ఉందన్నమాట. ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు. ఒకవేళ ఆన్లైన్ పరంగా కావాల్సి అంటే ఏపీ హైకోర్టు ఉద్యోగాలు ప్రస్తుతం అయితే మాత్రం కోర్స్ రెడీగా ఉంది. ఉత్తమ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫర్ పోతా ఉందన్నమాట. కేవలం 2000 రూపీస్ ఉండేది 300 రూపీస్కే ఏపీ హైకోర్టు సంబంధించి కోర్స్ అందుబాటులో ఉంది. అన్ని లేటెస్ట్ అప్డేట్లో వెర్షన్లు పెడుతున్నాం అనమాట. అన్ని కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 868808088080కి మీకు కాల్ చేయండి. మరి కంపల్సరీగా 2025లో ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మరి ఇంకా దగ్గరకు వచ్చేసింది ఈ యొక్క నోటిఫికేషన్ రావడం కూడా. ఇది మిత్రమా ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.